విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నారనే విషయం చాలా కాలంగా తెలుసు. కాకపోతే తమ ప్రేమ విషయాన్ని వాళ్ళు అధికారికంగా బయట పెట్టలేదంతే. పైగా ఇద్దరూ ఎప్పుడు ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పెళ్లి వైపు అడుగులు వేస్తే కెరియర్ దెబ్బతింటుంది అనేది ఇద్దరి ఆలోచన. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తూనే టైం దొరికినప్పుడల్లా డేటింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇద్దరూ కలిసి బయటకు వెళ్తూ ఉంటారు. దాన్ని చాలా వరకు దాచాలి అని ప్రయత్నిస్తుంటారు, కానీ ఈజీగా ఇట్టే దొరికిపోతూ ఉంటారు. తాజాగా మరోసారి ఈ జంట మీడియాకు కనిపించింది. ముంబైలో ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న మార్చి 30న సికిందర్ విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండకు లంచ్ పార్టీ ఇచ్చింది రష్మిక. ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో ఇద్దరూ కలిసి కనిపించారు. తెల్ల రంగు పూల చొక్కాలో విజయ్ కనిపిస్తే రెగ్యులర్ ట్రెండీ కాస్ట్యూమ్లో రష్మిక కనిపించింది. ఇద్దరిని మీడియా పలకరించడానికి ప్రయత్నించినా కూడా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత రాహుల్ సంక్రిత్యన్, రవికిరణ్ కోలా సినిమాలు లైన్లో ఉన్నాయి. మరోవైపు రష్మిక పూర్తిగా ముంబైలోనే ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలన్నీ హిందీలోనే ఉన్నాయి కాబట్టి అక్కడే సెటిల్ అయిపోయింది. ఎప్పుడైనా రష్మికను కలవాలనుకుంటే హైదరాబాద్ నుండి ముంబై వెళ్తూ ఉంటాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు కూడా ఇదే చేశాడు రౌడీ హీరో. షూటింగ్లో చిన్న గ్యాప్ దొరకడంతో రష్మికతో కలిసి బయటకెళ్ళాడు. ముంబైలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో మరోసారి ఇద్దరు ట్రెండ్ అవుతున్నారు. ఇక రష్మిక కూడా హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా స్ట్రైట్గా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. అంతేకాకుండా విజయ్ కుటుంబంతో పాటు ఎప్పుడైనా వెకేషన్ వెళ్ళినప్పుడు అందులో రష్మిక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్తో అయితే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడతాడో కొన్ని గంటల తర్వాత సేమ్ బ్యాక్గ్రౌండ్ నుండి రష్మిక కూడా ఫోటోను అప్లోడ్ చేస్తోంది. దాన్ని బట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అనే విషయం అర్థమైపోతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. కాకపోతే దాగుడు మూతలు ఆడుతున్నారంతే. తాము లవ్లో ఉన్నామనే విషయంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హింట్ ఇస్తూనే ఉంటారు ఈ జంట. అడిగితే మాత్రం నో కమెంట్స్ అంటారు. వీళ్ళ ప్రేమ కథ త్వరలోనే క్లైమాక్స్కి వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కెరియర్లో చాలా బిజీగా ఉండడంతో ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు ఈ పెళ్లి గురించి త్వరలోనే మాట్లాడనున్నారు. ప్రస్తుతం రష్మిక కెరియర్ పీక్స్లో ఉంది. యానిమల్, పుష్ప, చావా లాంటి సినిమాలతో ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్ అయిపోయింది రష్మిక. ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ టైంలో వీళ్ళిద్దరికీ పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు. అందుకే ప్రస్తుతం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లెక్కన ఈ 2026 లేదంటే 2027లో విజయ్ రష్మిక పెళ్లి జరగడం ఖాయం అన్నట్టు కెరియర్ మొదట్లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక.